ఏంది నీకు ఇంకా ఆఫీస్కి టైం అయితే లేదా? ఏమో ఆలోచించుకుంటా కూర్చున్నావు? అది కాదు, ఇలా అమ్మని హాస్పిటల్ తీసుకోవాలిగా, దాని గురించి ఆలోచిస్తున్నా. మీ అమ్మని తీసుకోవడానికి మీ అన్న ఉన్నాడు కదా, మళ్ళా నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టుకున్నాడు అవసరమా? అట్లా కాదు, ఇలా డాక్టర్ అమ్మకు అన్ని టెస్టులు చేసి చెప్తా అన్నాడు కదా. అన్న ఏమన్నాడంటే నువ్వు ఉంటే మంచిగా ఉండు అన్నాడు. అందుకనే మీ అన్న మీ అమ్మని హాస్పిటల్ తీసుకుపోతాడు కానీ మా బాబాయ్కి మీ ఆఫీస్లో ఏదో పని ఉన్నదట. ఆయన వచ్చే వరకు నువ్వు ఉండకుంటే ఎట్లుంటుంది చెప్పు? బా ఇవాళనే వస్తుండా. సరే నువ్వే టిఫిన్ బాక్స్ ఎట్టుకో, నా ఆఫీస్కి రెడీ అవుతా. సరే. అరే నువ్వు ఆఫీస్కి పోతున్నావురా, నన్ను హాస్పిటల్కి తీసుకుపోయేది ఉంది కదా. ఆఫీస్లో అర్జెంట్ పని ఉందమ్మా. నువ్వు రంజిత్, మీ అన్న ఉన్నాడు కదా, మీ అన్న తీసుకుపోతాడు. అట్లా కాదే, అరే వాళ్ళ అమ్మకు మొత్తం టెస్టులు చేసేవి ఉన్నాయిరా, నువ్వు ఉంటే కొంచెం మంచిగా ఉండు. అది నిజమా అన్న? నువ్వైతే పోయి అమ్మకి టెస్టులు చేపి రిపోర్ట్లు వచ్చాక నేను పోయి డాక్టర్తో మాట్లాడు. సరే సరే అన్న. ఏమండి, టిఫిన్ లా పెరగన్నం కలిపి పెట్టిన, తొందర తినండి లేకపోతే పుల్ల అవుతుంది. సరే అన్న కూతురు. సరేరా పోను. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళారా? తీసుకువేయరు. ఏమన్నారట డాక్టర్? ఆపరేషన్ చేయాలన్నారట, 5 లక్షలు అయితే అన్నాడు. అవునా? అవును, ఆపరేషన్ చేయకపోతే సీరియస్ అవుతాయని చెప్పిరట. అట్లయితే మరి ఆపరేషన్ చేయించాలి కదా. ఏంటి చేపిచ్చేది? ఇప్పుడు 5 లక్షలు పెట్టి ఆపరేషన్ చేపిస్తారా? మొన్ననే కదా మీ అన్న డబ్బులు లేవన్నాడు. డబ్బులు లేవని ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటామా? అప్పు తెచ్చైనా సరే ఆపరేషన్ చేయించాలి. అప్పు తెచ్చి ఆపరేషన్ చేయించడం అంత అవసరమా? అదేంది గట్లంట అన్నావు? ఆపరేషన్ చేయించకపోతే సీరియస్ అయిద్దని నువ్వే అన్నావు కదా. అయితే ఏంది, ముసలమ్మేనాయే, మందులతో తగ్గితే తగ్గింది, లేకుంటే లేదు. ముసలమ్మ అని వదిలిపెట్టుకుంటామా? ఇంతైనా కన్న తల్లి కదనే. కన్న తల్లే, కానీ నువ్వు ఒక్కనే కొడుకు కాదు కదా, మీ అన్న కూడా ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. నేనైతే ముందే చెప్తున్నా, మీ అమ్మకు నాకైతే అస్సలే పడేది. ఆమెకు ఆపరేషన్ అయినాక ఆమె చాకరీ చేసుడు నాతోడైతే కాదు. తర్వాత లొల్లు అయితే మాత్రం నీ ఇష్టం ఇక. అరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? ఇక్కడికైనా పోతామే. మీ ఆఫీస్ కరీంనగర్లోనే కదా, అక్కడనే ఇల్లు రెంట్ తీసుకొని ఉందాం. దీని అమ్మ జీవితం చేయబట్టి నాకు ఎప్పుడు ఏదో ఒక సమస్య. అయితే ఇప్పుడు ఏమంటావురా? అనేది ఏముంది, నాకు ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళిపోతా అంటున్నా. అరే నిన్న కూడా ఏం చెప్పలేదు కదా, ఇప్పుడు సడన్ గా ట్రాన్స్ఫర్ అంటున్నావు, ఏంటి సంగతి? ట్రాన్స్ఫర్ అని చెప్పాతయా, రాత్రి ఆర్డర్లు వచ్చినాయి, వారం లోపు జాయిన్ కావాలన్నారు, అందుకే వెళ్ళిపోతా అంటున్నా. అదేంది రంజిత్ అట్లా మాట్లాడతావు? అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేదు, ఆపరేషన్ కూడా చేయించేది ఉంది. ఈ టైంలో నువ్వు బయటకు పోతే ఎట్లా చెప్పు? ఎట్లేముంది, మీరున్నారు కదా ఆపరేషన్ చేయించడానికి, చేయించండి. అరే ట్రాన్స్ఫర్ అయిందని చెప్తా అంటే అర్థమైతలేదా? ఏం మాట్లాడుతున్నావు మాలతి? ఇప్పుడు మేము ఏం మాట్లాడామని అంత సీరియస్ అవుతున్నావు? నువ్వు ఇలా ఎందుకు మారిపోయావో నాకు అసలు అర్థం కావట్లేదు. నా గురించి ఎందుకు లొల్లి పెట్టుకుంటారు మీరు? మనకి జాబ్ ట్రాన్స్ఫర్ అయింది అంటాడు కదా, పోనీ ఇవన్నీ నా బతుకు ఎట్లయితే అట్లయింది. అమ్మా నువ్వు ఊకోయే, వానికి ఇన్ని రోజులు ఏంది, కొత్త ట్రాన్స్ఫర్ అయిందే, వానికి ఒక్కటేనే మన అందరితోటి ఉండు ఇష్టం లేదు, వాడు వేరే ఉంటా అనుకుంటుండు. ఇక అట్లా పోతా అన్నోనికి మనం ఏం చెప్పినా వాడు ఆగలేడు. పోనీ అంటే నేను అబద్ధం ఆడుతున్నా అంటారా? అరే నువ్వు అబద్ధం ఆడుతున్నావా నిజం చెప్తున్నావా అనేది నాకు ఇక్కడ ముఖ్యం కాదు. నీకు ఇక్కడ మాతో ఉండు ఇష్టం లేదు, నువ్వు పోతా అనుకుంటున్నావు కదా. ఇంకేం చూస్తాను, వెళ్దాం పా. ఏడవకు అత్తమ్మ, ఏడవకు, ఊకో. మళ్ళీ ఎంతో కాలం అలానే ఉండిపోరుగా, మళ్ళీ వస్తారు. అమ్మా ఏడవకమ్మా, వాడు తెలియలేనోడమ్మా. అమ్మ అంటే ఏందో నాకు తెలుసమ్మా. అమ్మా
మన నాన్న చిన్నప్పుడే చచ్చిపోతే మమ్మల్ని ఎంత కడుపులో పెట్టుకొని సాధినవమ్మా నువ్వు. అమ్మ ప్రేమ నాకు తెలుసమ్మా. ఎన్ని లక్షలు గాని అవసరమైతే నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా నేను కాపాడుకుంటామ్మా. నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడవకే. నమస్తే మామయ్య, మీరా? రండి కూర్చోండి. బాగున్నారా మామయ్య? బాగున్నా. ఆరోగ్యం బాగున్నదా అక్క? బాగానే ఉంది తమ్ముడు, అంత మంచిదేనా? అంత మంచి. అవరా సేను, అమ్మకి ఆపరేషన్ అయ్యి 4 రోజులు అయిందా? అయింది మామయ్య, 4 రోజులు దాటిందని ఇక మళ్ళా చెకింగ్కి తీసుకుపోవాలమ్మా. ఆపరేషన్ అయినప్పుడే వద్దాం అనుకున్నారా? వర్షాలు పడి పంట అంతా నాశనం అయిపోయింది, అందుకే రాలేకపోయినా. పర్వాలేదు మామయ్య, ఆపరేషన్ అప్పుడు కూడా ఇవ్వలేరు, మేమే ఇద్దరం ఉన్నాం. రాధిక, ఆ వంట రోజులు ఏం చేస్తున్నావు? ఇక మీ బాబాయ్ వచ్చాడుదా? బాగున్నా. అదేంద్రా మీరిద్దరే ఉన్నా అంటుండ్రు, తమ్ముడు రాలేదా? ఇక అందరి లెక్క వాడు కూడా ముందు రోజు అది చూసిపోయాడు మామయ్య. వాడు ఇంతవరకు ఆపరేషన్ అయిన కాడికి వెళ్ళి ఇటు మోకాలు వచ్చి చూసిపోలేదు. అయ్యో, వాడు గంట మారిపోయినారా? వాడు మంచోడే మామయ్య, మరదలు మాటిని వాడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పోతే పోనీ కానీ ఇలాంటప్పుడు ఇంటికి వచ్చి చూసిపోవాలి కదరా. ఇయ్యాల రేపు ఎవరు పట్టించుకుంటున్నారు బాబాయ్? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. వయసు మీద ఉన్నప్పుడు ఎవరు గుర్తుకు రాదు తమ్ముడు, కష్టం వచ్చినప్పుడే కన్నులు గుర్తుకొస్తాం. వాడు నా కళ్ళ ముంగట ఉంటే సగం రోగం పోవు. వాడు ఎట్లున్నాడో ఏమో, వాని మీదనే పానం కొట్టుకుంటుంది తమ్ముడు. బాధపడకమ్మా, మరి ఎప్పటికైనా ఇంటికి వస్తాడు. బాబాయ్ కన్నా పెట్టు, ఎప్పుడు తినొచ్చిండేమో. అమ్మా ఇంట్లోకి వచ్చి తింటావు, ఇంకేదా? నేను తింటే తర్వాత మీరు తినిపోండి. అమ్మా రేపు ఊళ్ళోకి పోయేస్తానే పొలం కాడికి. పోయిరా నాన్న, చాలా రోజులు. వంట ఏం చేస్తావే? ఏమో అత్తమ్మ ఏమంటదో. ఏం చేయాలి అత్తమ్మ? ఏం చేసినా సరే బిడ్డ మంచి అయితే. తమ్ముతో మాట్లాడినావురా? మాట్లాడినమ్మా. ఏమన్నాడు? ఇక నీకు ఎట్లా చెప్పాలనో అర్థం అవుతలేదే. ఏమైందిరా మనకి? మాలతికి ప్రాణం బాగాలేదట అత్తమ్మ. బాగలేదా? అది 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయంట. నాకు ఇంతవరకు చెప్పలేదు. నేను నీకు చెప్తే బాధపడతావని చెప్పలేదు. అమ్మా ఆపరేషన్ చేయాలన్నట్నే, పైసలు అయితే బాగానే, కానీ కిడ్నీ కోసం చూస్తున్నాడు. కిడ్నీ దొరికితేనే ఆపరేషన్ అయింది. మరి పైసలు ఎట్లరా? అదేనే ఇక్కడున్న బాగుండు. గట్ల అవుతుంది అనుకుంటా మా అత్తమ్మ. బయటకు పోతే ఎక్కడైనా మంచిగా బతుకుతారు కదా అనుకున్నాం. ఇట్లయితే ఎవరికేం వెరక చెప్పు. మరి ఇప్పుడు ఏం చేస్తురా? చేసేదేముందమ్మా, వాడు కిడ్నీ కోసం తిరుగుతుండు. కిడ్నీ దొరికితే ఖచ్చితంగా ఆపరేషన్ చేసుడే. ఆపరేషన్ చేయందా? వారికి ఈ వయసులో ఏం కష్టం వచ్చిందిరా. ఒక్కసారి తమ్ముని దగ్గర పోయి చూసేద్దాం కదా. బాధపడకత్తమ్మా, పోదాం, పోయి చూసేద్దాం. ఏడకు. అమ్మా వచ్చినావా బిడ్డ? వచ్చినాము. ఎన్ని రోజులు అనమెట్టుందమ్మా. అత్తమ్మ ఆరోగ్యం బాగుందా? మంచిగా ఉంది. నువ్వు ఎట్లున్నావు? అత్తమ్మ
ఇక్కడ ఉన్నప్పుడు అంత మంచిగానే ఉండే కానీ నీకు ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందో అని వెళ్ళిపోయినావు. ఇక్కడ నుంచి పోయినాక మాకు అన్ని కష్టాలే. మా తప్పు మేము తెలుసుకున్నాం అత్తమ్మ. అక్క అమ్మా ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నీ ఆరోగ్యం బాగుంది, అమ్మ ఆరోగ్యం బాగుంది, నువ్వు కూడా తప్పు తెలుసుకున్నావు, అందరం సంతోషంగా ఉన్నావమ్మా. ఏడోకు మాలతి, ఊకో. అతన్ని అర్థం చేసుకునేదానికంటే ఎక్కువ అపార్థం చేసుకున్నడే ఉన్నది. ఎందుకంటే ఇదివరకు ఉన్నట్టు అత్తలు లేరు, కోడళ్ళని కష్టపెడతలేరు. ఇప్పుడే కోడళ్ళు అత్తని కష్టపెట్టే రోజులు వచ్చినాయి. మన తల్లిగారింట్లో మనం ఏం చేసినా కూడా మన అమ్మ ఏమనదు. అయినా కూడా ఒకవేళ మనం పట్టించుకోము. ఇప్పుడు మన అత్త మనకు బాధ్యతలు గుర్తు చేస్తూ పనులు పద్ధతిగా నేర్చుకోమంటుంది. అది మనకు నచ్చక గయ్యాలుగా కనిపిస్తుంది. ఏ రాధిక, నువ్వు అరే తమ్ముడు, అమ్మా నీకు ఒక్క విషయం చెప్తానమ్మా. ఆడపిల్ల అన్నాక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల దాకా తల్లిగారింట్లో అమ్మ కొంగు పట్టుకొని అమ్మ 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 అంటూ అమ్మ చుట్టూ తిరుగుతారమ్మా. పెళ్ళయ్యాక అమ్మను మర్చిపోలేక అత్తలో అమ్మను కలిపేసి అత్తమ్మ అన్నారమ్మా మన పెద్దలు. దీని అర్థం కానీ తెలుసుకున్నట్టయితే ఆడపిల్లలకు తల్లి పాత్ర కంటే అత్తమ్మ పాత్ర మీ జీవితాంతం ఎంతో గొప్పదమ్మా, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. ఎందుకంటే కొంతకాలమే అక్కడ ఉంటాం, జీవితాంతం ఇక్కడ ఉంటాం. ఈ ఇల్లే మన ఇల్లు అనుకొని అత్త కోడలు కలిసి ఉంటే ఆ బంధం ఎంత అపురూపంగా ఉంటుందో అది అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగానే అంత మంచి అత్తలు ఉంటారా అక్క? ఎందుకుండరు మాలతి? ఈ మధ్యనే నేను పేపర్లో ఒక సంఘటన చదివిన. యూపీలో ఒక కూతురికి కిడ్నీ ఖరాబ్ అయితే తన కన్న తల్లి కూడా ఇవ్వలేదు. అత్త తల్లి స్థానంలో ఉండి తన కిడ్నీని త్యాగం చేసి కాపాడుకుంది. జన్మనిచ్చిన తల్లి చేయలేని త్యాగం అత్త చేసి అత్త పాత్రను ఆకాశమంత ఎత్తున నిలిపింది. ఆ కోడలు ఎంత అదృష్టవంతురాలో కదక్క. నిజంగా అంత మంచి అత్తకు చేతులెత్తి దండం పెట్టాలి. నువ్వు కూడా అదృష్టవంతురాలువే మాలతి. నేనా? ఎందుకక్క? ఎందుకంటే వదినే ఇప్పుడు అవన్నీ ఎందుకు? లేదు రంజిత్, నన్ను చెప్పని. ఎప్పటికైనా నిజం తెలుసుకోవాల్సిందే కదా. ఏం మాట్లాడుకుంటారు? అసలు ఏం జరిగింది? నాకేం అర్థమవుతలేదు. నువ్వు ఈరోజు బతికి మాట్లాడుతున్నావంటే దానికి కారణం మన అత్త. ఎందుకంటే తన కిడ్నీ నీకిచ్చి నీ ప్రాణం కాపాడింది. నువ్వు చెప్పిందంతా నిజమా అక్క? నేను నమ్మలేకపోతాను. అత్తమ్మ, నేను ఎప్పుడూ మిమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు అత్తమ్మ. అలాంటిది నా కోసం ఇంత త్యాగం చేసిర్రా? ఊకో మాలతి. నువ్వు పొడిచే పొద్దు లాంటి దానివమ్మా, నేను ఆరిపోయే పొద్దు లాంటి దాన్ని. నా ఇంటి వంశాన్ని నిలబెట్టడానికి వచ్చినావు. నిన్ను నేను కాపాడుకోకుంటే ఇంకెవరు కాపాడుకుంటారు? నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అమ్మ మాలతి, ఊరుకో అమ్మా, ఊరుకో. నీ ఆరోగ్యం ఇట్లా అయిందని మాతో పాటుగా అమ్మ కూడా ఎంత ఏడ్చిందో మాకు తెలుసమ్మా. నీకెట్లా చెప్పాలో అర్థమైతలేదు. నీకు ఆ కిడ్నీ పాడైంది, ఆ విషయం నీకు అమ్మ ఇస్తుందని తెలిస్తే నువ్వు ఒప్పుకోవని అమ్మ మా అందరి నోర్లు కట్టేసిందమ్మా. అందుకే నీకు చెప్పలేదమ్మా, అందుకే నీకు చెప్పలేదు. అత్తమ్మ,
నాకు ప్రాణదానం చేసిన మిమ్మల్ని నా ప్రాణం లెక్క చూసుకుంటా. ఇప్పటి నుంచి మేము ఎక్కడికి పోము, ఇక్కడనే ఉంటాం అత్తమ్మ. నేను ఇన్ని రోజులు నాకు కూతురు లేదు అని బాధపడ్డా, కానీ ఇప్పుడు నా కోడల్లో నా కూతురు లేదు. నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. మారుతి, అత్తమ్మని అమ్మలాగా చూసుకుంటే మనల్ని కూతురులాగా చూసుకుంటుంది.